హలో ఫ్రెండ్స్, ఈ రోజు నరసింహ స్వామి గుడికి వెళ్తున్నాం. ఈ రోజు పెద్ద పెద్ద వాళ్ళతో వస్తున్నాం. పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రీల్స్ చేస్తా ఉంటారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తక్కువ, రీల్స్ ఎక్కువ ఉంటాయి. ఆవిడే ప్రవళిక గారు, భార్గవి గారు, ఆవిడ పక్క రొమాంటిక్ బాయ్ త్రిశాంత్. ఇంకా అలా వస్తుండగా గుడి దగ్గర అయితే జనం చేశారు, చాలా భారీగా ఉన్నారు. అసలు మామూలుగా అయితే లేదు అక్కడైతే క్రౌడ్. ఇంకెలాగలా అయితే వచ్చేసాము గుడి దగ్గరికి. క్రౌడ్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకలా అవన్నీ చూసుకుంటా వచ్చేసాము. ఈ క్రౌడ్ చూడండి, బయట నుండి ఎంతో దూరం నుండి క్రౌడ్ మాత్రం అసలు లోపలికి వెళ్ళడానికి అయితే అసలు ఖాళీయే లేదు. చాలాసేపు అయితే నిలబడి ఉన్నాము మేము కూడా. అసలు మామూలు లేదు క్రౌడ్ అయితే. అసలు ఇంత పెద్ద క్రౌడ్లో కూడా మేము అందరం అయితే ఎదురేసాము ఎలాగోలా. చెప్పుల స్టాండ్ దగ్గర అయితే చెప్పులు అయితే ఇచ్చేసేసాము. లైన్లో నుంచిన వాళ్ళకంటే మధ్యలో దూరే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అసలు చాలా బాగా క్రౌడ్ అయితే ఒక్కసారిగా జంబ్లింగ్ అయ్యి ఇటు పక్క అటు ఒక్కళ్ళు నెట్టుకుంటా ఉన్నారు. అసలు బాగా ఇరుగ్గా అయితే ఉంది, నెట్టేశారు బాగా మమ్మల్ని. ఇంకెలాగోలా ఉత్తర ద్వారం నుంచి అయితే ఈరోజు స్వామిని అయితే దర్శించుకున్నాము. స్వామి అయితే ఎంతో ఘనంగా అలంకరించి ఉన్నాడు. సంక్రాంతి వైబ్స్ అయితే ఇప్పటి నుంచే వస్తున్నాయి. అసలు హరిదాసులు అందరూ అయితే వచ్చారు, ఇక్కడికి చాలా మంది ఉన్నారు. ఎవడి గోళ వాడిది అనుకొని ఇంక వీళ్ళు అయితే ఫ్రీగా ఇస్తున్నారు పాలని, పాల కోసం కొట్టుకుంటున్నారు. అసలు ఇండియన్ ఉమెన్స్ అసలు ఫ్రీగా వచ్చేది ఏది వదలరు అసలు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. వీళ్ళేమో పులిహార పొట్లాల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. బాగా అంటే చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం. ఇంకా పైకి అయితే కొండపైకి అయితే వెళ్ళాలి. అటు కొండ కనిపిస్తుంది చూసారా, ఆ కొండపైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళేమో ఉపాసం చేస్తున్నారంట. చూద్దాం మరి ఎంత దూరం నడుస్తారో. పక్కనే ఉన్న శివాలయంకి వచ్చాము. మనోళ్ళు గంటలు కొడుతున్నారు. వాళ్ళందరూ దర్శించుకుంటుంటే దేవుడిని మనం కూడా ఖాళీగా ఎందుకని తీడ పనులు అయితే చేసాము. అవును కదిలిస్తున్నాను పోయి, అది పొడిచిందంటే మాత్రం ఎక్కడో ఉంటాను. ఇక్కడ మన బాస్ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు ఆయన. ఇంకలా గుడి మొత్తం ఒక లుక్ అయితే తీసేసేసి కొండ మీదకి అయితే బయలుదేరిపోయాం. సగం దూరం వెళ్ళగానే బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి వీళ్ళందరికీ. ఇప్పుడే కొండ మీదకి ఎక్కుతున్నాము. కొన్ని మెట్లు ఎక్కేసరికి మన వాళ్ళు కలిపి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, అసలు కూర్చొని ఆయాస పడిపోతున్నారు అందరూ. అసలు ఇక్కడ బాగా చల్లగా ఉన్నాయి. ఇంకా ఈ మెట్లన్నీ ఎక్కాలి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఎక్కేలోపు మన ఓపిక అయిపోద్ది. పర్లేదు, ఎక్కుదాం. చాలా మెట్లు ఎక్కాలి. ఇంకలా వెళ్తుండగా మెట్ల మీద దారిలో అయితే బుడబొక్కలు అయితే కనిపించారు. అసలు వీళ్ళైతే మామూలుగా స్కామ్ అయితే చేయట్లేదు. ఇలా బుడబొక్కలు రుద్రాక్ష ఇచ్చారు. ఫస్ట్ 10 రూపాయలు కానుకేయంగానే, ఆ తర్వాత ఒక 50 రూపాయల నోటు తీసి దాని మీద ఇట్లా ఆ పువ్వుల్ని నలపంగానే అవి నల్లగా అయిపోయినాయి. అవి నల్లగా అయిపోతే ఇది దగ్గర ఉంచుకో అన్నాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ 50 రూపాయలు ఆగలవుతున్నాను. ఈ స్కామ్ ఇట్లాంటివి నమ్మబాకండి మీరు, చాలా పెద్ద స్కామ్స్ ఇవి. ఇంకలా సగం దూరం అయితే నడిచి నరసింహస్వామి పేరు ఇంకో పేరు పానకాల స్వామి కొండపైకి అయితే వచ్చాము. ఇక్కడైతే గుడిలో స్వామికి పానకం అయితే పోస్తారు. చాలా బాగుంటది చూడడానికి. స్వామివారు అయితే గుడి ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటది. ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం కట్టిన దానిలాగా అయితే ఉంది. ఎట్టయితే మాత్రం పానకం బాటిల్ అయితే సాధించాము. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఎప్పుడో 12ంటికి వస్తే 1:30కి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకొని అయితే వస్తున్నాము. పైన కొండ పైన గండాలయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలంట. జనం ఒకసారి చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడైతే అసలు పెద్ద టాస్క్ అయితే జరిగింది. ఏదో 100 మెట్లో 150 మెట్లో లేదా 200 మెట్లో ఉంటాయి అనుకొని ఎక్కితే ఇక్కడైతే మొత్తం 750 మెట్లు అయితే ఉన్నాయి దాదాపు. మళ్ళీ ఇక్కడ నుండి మామూలుగా అయితే అసలు ట్రెక్కింగ్ కాదు, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇంకలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వచ్చి నేను నిరాశతో మెట్లు అయితే ఎక్కడం మొదలెట్టాను. అసలు జనరల్గా ఎవరైనా సరే నార్మల్గా కొన్ని మెట్లు అంటే ఎక్కగలుగుతారు, కానీ ఇక్కడ 750 మెట్లు అయితే ఉన్నాయి. మీరు అనుకోవచ్చు తిరుపతిలో అంతకంటే ఎక్కువ 3500 మెట్లు అయితే ఉన్నాయి అంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నిటారుగా ఉంటాయి మెట్లు. ఫ్రెండ్స్, ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. ఇప్పటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మూలుగుతున్నారు, దగ్గుతున్నారు, ఎక్కడికెక్కడ అడ్డం పడుతున్నారు. మామూలుగా లేదు. కింద పడి మరీ వస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. మెట్లు కాళ్ళు వెళ్తున్నాయి, నిటారుగా ఉన్నాయి మెట్లు. అసలు ఎక్కలేకపోతున్నారు ఎవరు. ఓ మై గాడ్, హెడ్ ఎక్కుతున్నారు చూడండి. అసలు
మూలుగుతా ముక్కుతా ఎక్కుతున్నారు. దాదాపు ఇక్కడికైతే ఒక 500 మెట్లు అయితే ఎక్కాము. ఇంకొక 200 మెట్లు అయితే ఎక్కాలి. ఆ టవర్ కనిపిస్తుంది సార్, ఆ టవర్ దాకా ఎక్కాలి. ఇంకా తాగడానికి వాటర్ కూడా అయితే లేవు. ఇంక నేను పానకం డబ్బా తీసుకొచ్చాను, ఆ డబ్బాని ఎట్లా గట్ట అందరం తాగి సరిపెట్టుకున్నాము. ఎలాగోలా అయితే వచ్చేసాము మనం. వ్యూ చూడండి చాలా బాగుంది ఇక్కడ. ఇదిగోండి కనిపిస్తుంది చూసారా, అక్కడే గండాలయ స్వామి అయితే ఉంటారు. మనం అక్కడ నూనె పోస్తే ఏదో మంచి జరుగుతుందని ఒక నమ్మకం అందరికి. ఎవరికైనా గండాలు ఉంటే ఆ గండాలు కూడా పోతాయని అనుకుంటారు అందరూ. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది పైన నుండి. మంగళగిరి అంతా చాలా బాగుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, వీళ్ళు మామూలు రప్పట్లేదు అసలు. వాళ్ళు చచ్చిపోతున్నారు మామూలు. అదేగా 750 మెట్లు. ఈ స్వామిని గండాలయ స్వామి అని అంటారు. చూడండి ఇక్కడైతే నూనె పోసి నిప్పులు అయితే వెలిగిస్తారు, హారతలు అయితే ఇస్తారు. చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం ఇక్కడ. ఎందుకు బాగుండదు, కింద నుంచి పై దాకా దాదాపు 1250 మెట్లు అయితే ఎక్కాము ఈ రోజు. నార్మల్ కాదు కదా, అందుకని చాలా బాగుంది వ్యూ కూడా. అంతే కష్టం. ఏదో సరదాగా వీడియో అయితే అలా తీస్తున్నాను చూడండి. ఇంకా అది అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసాము. కొబ్బరికాయ అయితే నేను మా అక్క అయితే కొట్టేసాము. దర్శనం అయితే అయిపోయింది. ఇంకైతే ఇంటికి వెళ్తున్నాము, కొండ దిగుతున్నాము ఇప్పుడే. వాళ్ళు అయితే మామూలుగా నిబ్బట్టలేదు కాళ్ళు. అప్పు ఒక రేంజ్ లో కాళ్ళు అయితే నిబ్బడుతున్నాయి. అయితే శాంతం వాళ్ళు ఉనికిపోతున్నాయి అసలు. సరే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం.